హలో మై డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ మీకు స్వాగతం పలుకుతుంది. డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈరోజు కండక్ట్ చేసిన జూనియర్ ఇంటర్ కామర్స్ పేపర్ను రివ్యూగా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఈరోజు జరిగిన ఈ కామర్స్ పేపర్ కామర్స్ అండ్ అకౌంటింగ్ రెండు చాలా ఈజీగా ఇచ్చారు. ఈ రోజు వచ్చేసి మనం అకౌంటింగ్ పార్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఒకసారి పేపర్ చూడండి. సో ఈ అనాలిసిస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఇంక్లూడింగ్ థియరీ పార్ట్ డిస్కస్ చేయబోతున్నాం. సో పార్ట్ 2 సెక్షన్ డి అకౌంటింగ్ పార్ట్కి వస్తున్నాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. From the following trial balance, prepare final accounts of Praveen Traders as on 31/12/2024. So 31/12/2024 తో ఎండ్ అయ్యే సంవత్సరానికి ప్రవీణ్ ట్రేడర్స్ యొక్క ఫైనల్ అకౌంట్స్ మనల్ని తయారు చేయమని అడిగాడు. ఫైనల్ అకౌంట్స్ అనగానే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఒకసారి డిస్కస్ చేయబోతున్నాం. ట్రయల్ బ్యాలెన్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ డెబిట్ బ్యాలెన్సెస్, సెకండ్ హాఫ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఫస్ట్ టైటిల్ పెట్టేటప్పుడు ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2024 ఆఫ్ ప్రవీణ్ ట్రేడర్స్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్స్ అండ్ ఫస్ట్ 2 ఐటమ్స్, ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ గా తీసుకున్నాం. తర్వాత సెకండ్ ఐటమ్ గా 2 పర్చేజెస్ ఇన్నర్ కాలం పెట్టి లెస్ పర్చేజెస్ రిటర్న్స్. సిమిలర్లీ క్రెడిట్ సైడ్ వచ్చేసి సేల్స్ ఇన్నర్ కాలం లెస్ సేల్స్ రిటర్న్స్, నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. అదే విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అండ్ ఫస్ట్ రిజర్వ్డ్ ఐటమ్స్ వచ్చేసి మనకి సాలరీస్, రెండోది రెంట్ రేట్స్ అండ్ టాక్సెస్. క్రెడిట్స్ అయిన రిజర్వ్డ్ ఐటమ్ అంటే ఏం లేదు, గ్రాస్ ప్రాఫిట్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ జనరల్ గా క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ ముందు చూపిస్తాం. లయబిలిటీ సైడ్ వచ్చేసి సన్డ్రీ, క్రెడిటర్స్ అండ్ బిల్స్ పేయబుల్. ఒక్కసారి 1 by 1 చూడండి. క్యాష్ బ్యాలెన్స్ షీట్ లో దీన్ని అసెట్ గా తీసుకోబోతున్నాం. పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, సో ఇన్నర్ కాలం చూపి లెస్ పర్చేజెస్ రిటర్న్స్ 500 ఇచ్చారు, అవుటర్ కాలం 4500. వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ ఇస్తాం 1000. క్యారేజ్ ఇది కూడా ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. ఓపెనింగ్ స్టాక్ ఇది కూడా ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్, క్రెడిట్స్ అయిన సేల్స్ నుంచి మనం లెస్ అయిపోతున్నాం. శాలరీస్ పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్, రెంట్ పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్, మిషనరీ బ్యాలెన్స్ షీట్ లో అసెట్, ఫర్నిచర్ అసెట్ సైడ్ చూపిద్దాం. ఇన్సూరెన్స్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్, డెటార్స్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్, డిస్కౌంట్ డెబిట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్, బిల్స్ రిసీవబుల్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్. కమ్ టు క్రెడిట్. క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ తీసుకోబోతున్నాం. క్రెడిటార్స్ దీన్ని కూడా బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇది కూడా బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్. సేల్స్ ఇది ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్స్ అయిన ఇన్నర్ కాలం లో చూపి సేల్స్ రిటర్న్స్ లెస్ చేద్దాం. పర్చేజెస్ రిటర్న్స్ పర్చేజెస్ నుండి లెస్ చేస్తాం. కమిషన్ రిసీవ్డ్ దీన్ని పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. సో కమ్ టు అడ్జస్ట్మెంట్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ లో ఇచ్చాడు కాబట్టి 2 times రావాలి. ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్స్ అయినా, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోబోతున్నాం. సెకండ్ అడ్జస్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ సాలరీస్. అవుట్ స్టాండింగ్ సాలరీస్ 500 ఇచ్చాడు. దీన్ని పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్స్ అనే సాలరీస్ క్యాచ్ చేసి ఇంకా పే చేయలేదు కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో దీన్ని లయబిలిటీగా తీసుకుంటున్నాం. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, సో ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అడ్జస్ట్మెంట్ లో ఇచ్చాడు కాబట్టి ఒకసారి పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్స్ అనే ఇన్సూరెన్స్ నుంచి లెస్ చేసి రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ తీసుకోబోతున్నాం. అండ్ లాస్ట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ 10% చెప్పాడు. దీని పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్స్ అయిన 2 డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అని చూపి మిషనరీ 5000 ఉంది, దాని మీద 10% క్యాలిక్యులేట్ చేయగా 500 వస్తుంది. ఆ 500 మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ మెషినరీ ఇన్నర్ కాలం 5000 చూపి లెస్ డిప్రిసియేషన్ 500, అవుటర్ కాలం 4500. ఇది ప్రాబ్లం. సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఎలాంటి స్పెషల్ పాయింట్స్ లేవు. అదే విధంగా జస్ట్ అడ్జస్ట్మెంట్ లో 4 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 4 అడ్జస్ట్మెంట్స్ కూడా వెరీ సింపుల్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, ఈ ప్రాబ్లం ని సో మనం తయారు చేయగా ఆన్సర్స్ ఒక్కసారి చెప్పబోతున్నాను. సో దీనికి ఫైనల్ అకౌంట్స్ ఫస్ట్ ప్రాబ్లం మనం
సో దీంట్లో ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్, మీ ఆన్సర్ 4400, నెట్ ప్రాఫిట్ 1900, బ్యాలెన్స్ షీట్ 19,400. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం 20 మార్క్స్, చాలా ఈజీగా ఇచ్చారండి, చాలా ఈజీగా ఇచ్చారు. నెక్స్ట్ సెక్షన్ ఈలో ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. 3 కాలమ్స్ క్యాష్ బుక్, తర్వాత బిఆర్ఎస్ ఇచ్చాడు. ఈ రెండిటిల్లో మీరు ఒకదాన్ని ఆన్సర్ చేయాలి, 10 మార్క్స్. పైన చెప్పిన ఫైనల్ అకౌంట్స్ వచ్చేసి 20 మార్క్స్. సో దీంట్లో 3 కాలమ్స్ క్యాష్ బుక్ డిస్కస్ చేద్దాం, తర్వాత బిఆర్ఎస్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రిపేర్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. ఓకే, సో ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఆల్రెడీ మీకు ఫార్మాట్ తెలుసు. డెబిట్ సైడ్ మనకి డేట్, పర్టికులర్స్, L/F తో పాటు డిస్కౌంట్ కాలం, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం వస్తుంది. క్రెడిట్ సైడ్ కూడా వచ్చేసి సేమ్ డేట్ ఉంటుంది, పర్టికులర్స్, L/F తో పాటు డిస్కౌంట్ కాలం, క్యాష్ కాలం అండ్ బ్యాంక్ కాలం. ఒకసారి ట్రాన్సాక్షన్ చూడండి. 2024 January 1st క్యాష్ బ్యాలెన్స్ 10,500 ఇచ్చాడు, బ్యాంక్ బ్యాలెన్స్ 12,000. ఈ రెండు ఓపెనింగ్ బ్యాలెన్స్లు కాబట్టి డెబిట్ సైడ్ వచ్చేసి డేట్ కాలంలో 2024 January 1st ఇచ్చి టు బ్యాలెన్స్ B/D. క్యాష్ కాలంలో 10,500, బ్యాంక్ కాలంలో వచ్చేసి 12,000. ఇక January 4th క్యాష్ సేల్స్. సో దీన్ని మనం డెబిట్ సైడ్ వచ్చేసి టు సేల్స్ అకౌంట్ అని క్యాష్ కాలంలో తీసుకుంటున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్ రిసీట్ షుడ్ బి ఎంటర్డ్ ఆన్ ద డెబిట్ సైడ్ అండ్ ఆల్ పేమెంట్ షుడ్ బి ఎంటర్డ్ ఆన్ ది క్రెడిట్ సైడ్. January 6th పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అశోక్ అండ్ పెయిడ్ బై చెక్. ఇక్కడ గూడ్స్ కొన్నాం, చెక్ ద్వారా పే చేసాం, పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్. డేట్ వచ్చేసి January 6th. బై పర్చేజెస్ అకౌంట్ అని చెక్ కాబట్టి బ్యాంక్ కాలంలో 2,500. నెక్స్ట్ January 9th పెయిడ్ ఇంటూ బ్యాంక్, దట్ మీన్స్ క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్, కాంట్రా ఎంట్రీ వస్తుంది. సో క్యాష్ బ్యాంకులో వేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అకౌంట్ అని బ్యాంక్ కాలంలో తీసుకున్నాం. సో క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్ అని క్యాష్ కాలంలో తీసుకోబోతున్నాం. L/F కాలంలో C అంటే కాంట్రా. 15th పెయిడ్ టు పని, డిస్కౌంట్ రిసీవ్డ్, పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ బై పని అకౌంట్ అని క్యాష్ కాలంలో 1460, డిస్కౌంట్ కాలంలో 40 అండి. నెక్స్ట్ January 21st రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామ్ ఎ చెక్, డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చాడు, శ్యామ్ చెక్ సెంట్ టు బ్యాంక్. అంటే శ్యామ్ నుంచి మనకి చెక్ వచ్చింది 980, డిస్కౌంట్ మనం 20 రూపీస్ ఇచ్చాం. సో చెక్ మనకు వచ్చింది అదే రోజున బ్యాంకులో వేసాం కాబట్టి డెబిట్ సైడ్ 21st January పెట్టి టు శ్యామ్ అకౌంట్ అని బ్యాంకు కాలంలో 980, నెక్స్ట్ డిస్కౌంట్ కాలంలో వచ్చేసి 20. 25th క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్, ఆఫీస్ అవసరాల నిమిత్తం క్యాష్ ను బ్యాంక్ నుంచి తీసాం, ఇక్కడ కూడా కాంట్రా ఎంట్రీ వస్తుంది. సో దీని డెబిట్ సైడ్ వచ్చేసి క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. సో దీన్ని డెబిట్ సైడ్ వచ్చేసి క్యాష్ కాలంలో తీసుకుంటాం, క్రెడిట్ సైడ్ వచ్చేసి బ్యాంక్ కాలంలో తీసుకుంటున్నాం. L/F కాలంలో కాంట్రా డినోట్ చేద్దాం. నెక్స్ట్ 30th January పెయిడ్ రెంట్ బై చెక్ అండ్, సో రెంట్ పే చేసాం చెక్ ద్వారా, పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్, బై రెంట్ అకౌంట్, చెక్ కాబట్టి బ్యాంక్ కాలంలో 1600. నెక్స్ట్ అండ్ లాస్ట్ January 31st ఫర్నిచర్ బాట్ బై చెక్. సో చెక్ ద్వారా ఫర్నిచర్ కొన్నాం మనం, సో దాన్ని కూడా క్రెడిట్ సైడ్ బై ఫర్నిచర్ అకౌంట్ అని బ్యాంక్ కాలంలో 500 అండి. సో ఇది ప్రాబ్లం 3 కాలమ్స్ క్యాష్ బుక్. సో చాలా ఈజీగా ఇచ్చాడు, ఎలాంటి స్పెషల్ పాయింట్స్ ఈ ప్రాబ్లంలో లేవు. దీని ఆన్సర్ కూడా ఒకసారి బోర్డు పై రాస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. 3 కాలమ్స్ క్యాష్ బుక్. సో డిస్కౌంట్స్, సో డెబిట్ సైడ్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 20 రూపీస్ వస్తుంది, క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ వచ్చేసి 40 రూపీస్. అదేవిధంగా క్యాష్ అకౌంట్, సో క్యాష్ కాలంని మీరు బ్యాలెన్స్ తెలిస్తే క్యాష్ బ్యాలెన్స్ వచ్చేసి 11,040 రూపీస్. అదే బ్యాంక్ కాలంని మీరు బ్యాలెన్స్ తెలిస్తే 9,380 రూపీస్. ఓకే, సో క్యాష్ కాలం 11,040, బ్యాంక్ కాలం వచ్చేసి 9,380 రూపీస్. ఇది 3 కాలమ్స్ క్యాష్ బుక్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ చూద్దాం.
From the following information, prepare a bank reconciliation statement of Mr. Kumar Industry as on 31st December 2023. So title మనం పెట్టేటప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు. సో బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st December 2023 ఆఫ్ మిస్టర్ కుమార్ ఇండస్ట్రీస్ టైటిల్ పెడదాం. తర్వాత పర్టికులర్స్ ఇన్నర్ కాలం అండ్ అవుటర్ కాలం మెన్షన్ చేద్దాం. సో పాయింట్ నెంబర్ ఏ, సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని. సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం గా మనం బిఆర్ఎస్ తీసుకోబోతున్నాం. సో బిఆర్ఎస్ మనకు వచ్చేసి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండి. ఓకే, బ్యాలెన్స్ సో యాజ్ పర్ క్యాష్ బుక్ వాడు ఇచ్చింది 25,000 అండి. ఓకే, సో దాని కింద 1 by 1 చూడండి. సో చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. సో చెక్ మనం ఇష్యూ చేసాం, ఇష్యూ చేసిన వెంటనే క్యాష్ బుక్ లో రాసుకుంటాం కాబట్టి క్యాష్ బుక్ బ్యాలెన్స్ వచ్చేసి లో అవుతుంది, పాస్బుక్ లో హైగా ఉంటుంది. లో టు హై యాడ్ చేయబోతున్నాం. సో ప్లస్ 9,500 దీన్ని వచ్చేసి ఇన్నర్ కాలంలో తీసుకుందాం. నెక్స్ట్ తర్వాత చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్ అప్ టు 31st December 2023 5,300 ఇచ్చారు. చెక్స్ డిపాజిట్ చేసే ముందు క్యాష్ బుక్ లో రాస్తాం, క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ హై అవుతుంది, పాస్ బుక్ లో కలెక్ట్ చేయలేదు కాబట్టి లో అవుతుంది. హై టు లో మైనస్, సో మైనస్ 5,300. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ క్రెడిటెడ్ 3,500 ఫర్ రిసీవింగ్ డివిడెండ్ త్రూ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్. సో ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ద్వారా బ్యాంకర్ మన డివిడెండ్స్ వచ్చేసి కలెక్ట్ చేశాడు కాబట్టి పాస్బుక్ లో ట్రాన్సాక్షన్ పడింది, పాస్బుక్ లో బ్యాలెన్స్ వచ్చేసి హైగా ఉంటుంది, క్యాష్ బుక్ లో వచ్చేసి లో. సో లో నుంచి హైకి వెళ్ళాలి కాబట్టి దీన్ని యాడ్ చేయబోతున్నాం 3,500 అండి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్. సో ఇక్కడ వచ్చేసి బ్యాంక్ చార్జెస్ బ్యాంక్ డెబిట్ చేశాడు కాబట్టి పాస్బుక్ లో బ్యాలెన్స్ వచ్చేసి లో అవుతుంది, క్యాష్ బుక్ లో హై టు లో మైనస్. సో మైనస్ వచ్చేసి 200 రూపీస్. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 32,500. 32,500. సో దిస్ ఇస్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ 32,500. సో బిఆర్ఎస్ కూడా చాలా ఈజీగా ఇచ్చేసాడు, ఎలాంటి స్పెషల్ పాయింట్స్ టఫ్ అనేది లేదండి. నెక్స్ట్ సెక్షన్ ఎఫ్ వస్తున్నానండి. సెక్షన్ ఎఫ్ లో వచ్చేసి మనకి ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఈ థియరీ పార్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం దీన్ని. కమ్ టు 22nd క్వశ్చన్ వస్తున్నాను. ప్రిపేర్ సుధా అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో ది లెడ్జర్ అడిగాడు, సో లెడ్జర్ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. సో ప్రిపేర్ సుధా అకౌంట్. ఓకే, లెడ్జర్కి వస్తాను. గుడ్. సో లెడ్జర్ లో మనం అడిగింది ఏంటంటే సుధా అకౌంట్ ప్రిపేర్ చేయమని చెప్పాడు. సో ఒకసారి చూడండి, 2024 February 1st అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా నుంచి మనకు రావాలి కాబట్టి మనకు అది అసెట్ అవుతుంది. ఆల్ అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్సెస్ కాబట్టి ఫస్ట్ దీన్ని టు బ్యాలెన్స్ బి బై డిగా 8,000 తీసుకున్నాం. నెక్స్ట్ 4th డేట్ నా గూడ్స్ సోల్డ్ టు సుధా. వాట్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ గూడ్స్ సోల్డ్ టు సుధా అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సుధా అకౌంట్ లో డెబిట్ సైడ్ వచ్చేసి టు సేల్స్ అకౌంట్ వచ్చేసి 11,000 తీసుకోబోతున్నాం. నెక్స్ట్ 12th డేట్ వచ్చేసి గూడ్స్ రిటర్న్డ్ బై సుధా నుంచి మనకు రిటర్న్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మనకి రిటర్న్స్ వచ్చాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్ డెబిట్ చేద్దాం. సో సుధా గివర్ కాబట్టి క్రెడిట్ చేద్దాం. అప్పుడు సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు సుధా అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి బై సేల్స్ రిటర్న్స్ అని 4,000 తీసుకుందాం. నెక్స్ట్ వన్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా. సో క్యాష్ మనకు వచ్చింది కాబట్టి డెబిట్ చేద్దాం, సుధా గివర్ కాబట్టి క్రెడిట్ చేద్దాం. సో క్యాష్ అకౌంట్ డేటా టు సుధా అకౌంట్ లో క్రెడిట్స్ అండ్ బై క్యాష్ అకౌంట్ అని పెట్టి 3,000. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా. ఇది కూడా సేమ్, ఇందాక క్యాష్ లో వచ్చింది, ఈరోజు చెక్ లో వచ్చింది కాబట్టి ట్రాన్సాక్షన్. దీనికి బ్యాంక్ అకౌంట్ డేటా టు సుధా అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి బై బ్యాంక్ అకౌంట్ అని పెట్టి 6,000. అండ్ లాస్ట్ 28th వచ్చేసి సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అండి. సో ఒక్కసారి డిస్కౌంట్ ఏ సైడ్ అయితే తగ్గుతుందో ఆ సైడ్ డిస్కౌంట్ క్యాష్ వస్తుంది. సో 19,000 వచ్చేసి రైట్ సైడ్ టోటల్ చేద్దాం 19,000. సో ఇక్కడ ఈ 19,000 లో నుంచి మనకు వచ్చేసి 13,000 లెస్ అయ్యగా మనకి 6,000 వచ్చింది. ఈ 6,000 10% డిస్కౌంట్ కాబట్టి 600 వస్తుంది. మిగిలిన బ్యాలెన్స్ 5,400 అండి. సో బై డిస్కౌంట్ 600,
బై క్యాష్ వచ్చేసి 5400. సో దీస్ ఆర్ ద టూ ఆన్సర్స్. ఓకే, సో వన్స్ అగైన్ బై డిస్కౌంట్ అని పెట్టి 6000 ఇంటూ 10/100 600 అయ్యింది. సో 6000 లో 600 లెస్ అయ్యిగా మీకు క్యాష్ వచ్చేసి 5400 బై క్యాష్ వచ్చేసి 5400. ఓకే, ఇది లెడ్జర్ ఆల్సో చాలా ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్, ఎంటర్ ద ఫాలోయింగ్ ఇన్ పర్చేజెస్ బుక్ అండ్ పర్చేజెస్ రిటర్న్స్ బుక్ అండి. సో దీన్ని పర్చేజెస్ బుక్ అడిగాడు, పర్చేజెస్ రిటర్న్స్ బుక్ కూడా అడిగాడు. ఫస్ట్ ఫార్మాట్ చూసుకోండి. పర్చేజెస్ బుక్ అని పెట్టి డేట్ ఇస్తారు, పర్టికులర్స్ ఇస్తారు, ఇన్వాయిస్ నంబర్, L/F అండ్ లాస్ట్ వచ్చేసి అమౌంట్ రూపీస్. అదే విధంగా పర్చేజెస్ రిటర్న్స్ బుక్ ఫార్మాట్ వచ్చేసి డేట్ ఇస్తారు, పర్టికులర్స్ ఇస్తారు, తర్వాత ఇన్వాయిస్ నంబర్ కాకుండా డెబిట్ నోట్ నంబర్ ఇస్తారు, తర్వాత L/F అండ్ లాస్ట్ వచ్చేసి అమౌంట్ రూపీస్. ఓకే, సో purchases book is used for recording credit purchases of goods. Similarly, sales purchases returns book is used for recording goods returned to our customer, our suppliers only on credit basis. And ఒక్కసారి చూడండి, purchased goods from మోహన్ నుంచి మనం కొన్నాం కాబట్టి పర్చేజెస్ బుక్, ఒకసారి పర్చేజెస్ బుక్, ఇక్కడ వచ్చి పర్చేజెస్ రిటర్న్స్ బుక్ రాస్తున్నాం. సో గూడ్స్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్ నుంచి కొన్నాం కాబట్టి మనం సింపుల్ గా డేట్ కాలంలో వచ్చేసి 2023 జూలై 1 అని పెట్టి పర్టికులర్స్ కాలంలో మోహన్. నెక్స్ట్ ఇన్వాయిస్ నంబర్ ప్లేస్ లో 1 వేయండి. అదే విధంగా మనకి అమౌంట్ ప్లేస్ లో వచ్చేసి 8000 అయిపోయిందండి. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రాజేష్ 5th డేట్ సేమ్ అదే విధంగా రాయండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి మనకి 6000 అండి. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి, ఇది కూడా సేమ్ 10th డేట్ వచ్చేసి మనకి 5000. ఈ మూడు మనకి పర్చేస్ బుక్ లో వస్తున్నాయి. రిటర్న్డ్ గూడ్స్ టు రాజేష్, ఇది మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి పర్చేజెస్ రిటర్న్స్ బుక్ లో ఫస్ట్ డేట్ తీసుకోండి 2023 జూలై 12. సింపుల్ గా పర్టికులర్స్ కాలంలో రాజేష్ అకౌంట్ రాసుకొని డెబిట్ నోట్ నంబర్ ప్లేస్ లో 1 వేయండి. అమౌంట్ వచ్చేసి 600 రూపీస్. ఓకే, నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ హరి నుంచి మనం కొన్నాం కాబట్టి ఇది కూడా క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. సో పర్చేస్ బుక్ లో వచ్చేసి 4000. అదే విధంగా గూడ్స్ రిటర్న్ టు రవి, సో రవికి మనం రిటర్న్ చేస్తాం కాబట్టి పర్చేస్ రిటర్న్స్ బుక్ లో వచ్చేసి 300. సో పర్చేస్ రిటర్న్ బుక్ టోటల్ చేస్తే మనకి 900. నెక్స్ట్ 8 14 18 23,000. ఓకే, సో పర్చేజెస్ బుక్ టోటల్ వచ్చేసి మనకి 23,000. నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్ బుక్ టోటల్ వచ్చేసి మనకి 900. సో 23,900 ఆర్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ అండి. ఓకే, నెక్స్ట్ కమ్ టు 24th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అలాంగ్ విత్ ది రూల్స్. అది మళ్ళీ డిస్కస్ చేద్దాం థియరీ పార్ట్. నెక్స్ట్ సెక్షన్ జీకి వస్తున్నాను. జీలో ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకేనా, 1 by 1 చూసుకోండి. 25th బుక్ కీపింగ్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. బ్యాడ్ డెట్స్ థియరీ పార్ట్ మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ ఇచ్చాడు 27 లో. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. సో ఈ క్రింది ట్రాన్సాక్షన్ కి వచ్చేసి జర్నల్ ఎంట్రీస్ రాయమని చెప్పాడు. సో జర్నల్ ఫార్మాట్ మీకు తెలుసు, డేట్, పర్టికులర్స్, L/F, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్. ఒక్కసారి 2024 ఏప్రిల్ 1 అండి. రాజు స్టార్టెడ్ బిజినెస్ అంటే బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. ఇది ఫస్ట్ ఎంట్రీ మనం నేర్చుకునేదే. దీనికి ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అండి. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ మనకు వస్తుంది కాబట్టి డెబిట్ చేసాం, రాజు గివర్ కాబట్టి క్రెడిట్ చేస్తాం, కానీ రాజు ప్లేస్ లో ఏం వాడతామంటే క్యాపిటల్ అకౌంట్. సో ఇప్పుడు ఎంట్రీ మనకి క్యాష్ అకౌంట్ డేటా టు రాజు అకౌంట్ అని రాస్తాం 50,000. నేరేషన్ ప్లేస్ లో వచ్చేసి బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. నెక్స్ట్ సెకండ్ డేట్ వచ్చేసి క్యాష్ సేల్స్. సో మనం వచ్చేసి దట్ మీన్స్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. సో గూడ్స్ క్యాష్ మనకు వచ్చింది, క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్ చేద్దాం, సేల్స్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ 10,000. నెక్స్ట్ పర్చేజెస్, ఇది కూడా సేమ్, గూడ్స్ పర్చేజర్ ఫర్ క్యాష్. సో గూడ్స్ మనం కొన్నాం, సో గూడ్స్ మనకు వస్తుంది, క్యాష్ మన దగ్గర నుంచి పోతుంది. గూడ్స్ పర్చేజెస్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి ఇది పర్చేజెస్ అకౌంట్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేద్దాం, క్యాష్ పోతుంది కాబట్టి క్రెడిట్. అప్పుడు ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 15,000. నేరేషన్ బీయింగ్ గూడ్స్ పర్చేజర్ ఫర్ క్యాష్. అండ్ లాస్ట్ 6th డేట్ సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ మనం అమ్మాము, ప్లాంట్ అండ్ మిషనరీ మన దగ్గర నుంచి పోతుంది, క్యాష్ మనకు వస్తుంది. వచ్చేసరి డెబిట్ కాబట్టి పోయేసరి క్రెడిట్ కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. సో 5,000. నేరేషన్ బీయింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ సోల్డ్
సో బీయింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ సోల్డ్. నెక్స్ట్ 28th కాంట్రా ఎంట్రీ, దీన్ని మళ్ళీ థియరీ పార్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, రికార్డ్ ద ఓపెనింగ్ ఎంట్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆన్ 1st April 2023. సో ఓపెనింగ్ ఎంట్రీ అడిగాడు. సో మీరు సైడ్ హెడ్డింగ్ లో వచ్చేసి మనకి ఓపెనింగ్ ఎంట్రీ అని పెట్టాలి వచ్చేసి, లేదా జర్నల్ ప్రాపర్ హైపన్ పెట్టి ఓపెనింగ్ ఎంట్రీ. ఫార్మెట్ వచ్చేసి జర్నల్ ఫార్మెటే, డేట్ పర్టికులర్స్ L/F, నెక్స్ట్ డెబిట్ రూపీస్ క్రెడిట్ రూపీస్. సో మనకి ఎంట్రీ రాసేటప్పుడు ఆల్ అసెట్స్ డెబిట్ చేద్దాం, ఆల్ లైబిలిటీస్ క్రెడిట్ చేద్దాం. అప్పుడు అసెట్స్ లోంచి లైబిలిటీస్ లెస్ అయ్యిగా మనకు వచ్చేసి క్యాపిటల్ వస్తుంది. ఇప్పుడు దీనికి జర్నల్ ఎంట్రీ, సో జర్నల్ ప్రాపర్ అండి. ఓకే, సో జర్నల్ ప్రాపర్ ఎంట్రీ చూడండి. క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్ కాబట్టి డెబిట్ చేద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్ డెటార్ 5,000. మిషనరీ కూడా అసెట్ కాబట్టి అది కూడా డెబిట్. మిషనరీ అకౌంట్ డెటార్ 20,000. స్టాక్ అది కూడా అసెట్ కాబట్టి స్టాక్ అకౌంట్ డెటార్ 10,000. క్రెడిటార్స్ మనకి లైబిలిటీ క్రెడిట్ లో తీసుకున్న కొంచెం సేపు పక్కన పెట్టండి. బిల్స్ పేయబుల్ కూడా లైబిలిటీ కాబట్టి కొంచెం పక్కన పెడదాం. ఫర్నిచర్ అసెట్ కాబట్టి డెబిట్ చేద్దాం. ఫర్నిచర్ అకౌంట్ డెటార్. ఇప్పుడు చూడండి, సో క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్ డెటార్ 5,000 డెబిట్ లో మనకి. నెక్స్ట్ మిషనరీ అకౌంట్ డెటార్ 20,000. నెక్స్ట్ స్టాక్ అకౌంట్ డెటార్ 10,000. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ డెటార్ 12,000. ఇప్పుడు లైబిలిటీ తీసుకున్న 2 క్రెడిటార్స్ అకౌంట్ అని పెట్టి 9,000. తర్వాత 2 బిల్స్ పేయబుల్ అకౌంట్ వచ్చేసి 11,000. ఇప్పుడు మనకి ఫైనల్ గా 2 క్యాపిటల్ అకౌంట్ బ్రాకెట్ లో బ్యాలెన్సింగ్ ఫిగర్. సో మనకు వచ్చేసి డెబిట్ ఎంతైతే ఉంటుందో ఆ డెబిట్ నుంచి క్రెడిట్ లెస్ అయ్యిగా మనకి 27,000 వస్తుంది. ఇప్పుడు చూడండి, సో 27 క్యాపిటల్. సో ఈ 4 కూడండి, దీంట్లో నుంచి ఈ 2 లెస్ అయ్యిగా మీకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 27,000 క్యాపిటల్. సో దానికి narration being assets and liabilities brought forward from last year to current year and the difference of assets and liabilities treated as capital. So this is the narration. And next 30th question, from the following ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ అని. సో ట్రయల్ బ్యాలెన్స్ అడిగాడు. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఆల్ అసెట్స్ డెబిట్ చేద్దాం, ఆల్ లాసెస్ ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతాయి. క్రెడిట్ లో వచ్చేసి ఆల్ ఇన్కమ్స్ ఆల్ లైబిలిటీస్ ఆల్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ క్రెడిట్ అవుతాయి. ఒక్కసారి మనకు వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ క్రెడిట్. ఓకే, సో ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ అండ్ క్రెడిట్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్యాపిటల్ మనకు వచ్చేసి లైబిలిటీ కాబట్టి క్రెడిట్ లో తీసుకున్నాం 20,000. బిల్స్ పేయబుల్ ఇది కూడా లైబిలిటీ కాబట్టి క్రెడిట్ లో తీసుకున్నాం 3,000. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ మనకు అసెట్ కాబట్టి డెబిట్ లో తీసుకున్నాం 9,000. నెక్స్ట్ ఫర్నిచర్ అసెట్ కాబట్టి ఇది కూడా డెబిట్ లో వస్తుంది 5,000. పర్చేజెస్ కూడా మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ లో తీసుకున్నాం 18,000. సేల్స్ వచ్చేసి మనకి ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్ తీసుకున్నాం 10,000. సేల్స్ రిటర్న్స్ మనకి ఎక్స్పెన్స్ కాబట్టి వచ్చేసి డెబిట్ సైడ్. సో టోటల్ గా 33,000 అండి. సో ఈ సైడ్ కూడా చూడండి 19 33,000. సో దిస్ ఇస్ ద ట్రయల్ బ్యాలెన్స్ అండి. ఓకే, సో ఇది ప్రాబ్లం చాలా ఈజీగా ఇచ్చాడండి. అండ్ 31 డ్రాయింగ్స్ థియరీ పార్ట్. తర్వాత రెవెన్యూ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ రిసీట్. ఇది క్వశ్చన్ పేపర్. సో దీంట్లో మనకు వచ్చేసి థియరీ పార్ట్ ఒకసారి చూడండి. 21లో వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఎక్స్ప్లెయిన్ అని అడిగాడు. 5 మార్క్స్ అడిగాడు దీన్ని వచ్చేసి. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎర్రర్ అంటే ముందు ఒక డెఫినేషన్ ఇద్దాం. ఎర్రర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అవర్ అకౌంటింగ్ స్టాఫ్ వైల్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని పెడదాం. తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చేసి ఎర్రర్స్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి ప్రిన్సిపల్ ఎర్రర్, రెండోది క్లెరికల్ ఎర్రర్స్. సో క్లెరికల్ ఎర్రర్స్ మళ్ళీ 3 టైప్స్ గా తీసుకున్నాం. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, కాంపన్సేటింగ్ ఎర్రర్. సో ఫస్ట్ ఎర్రర్ ప్రిన్సిపల్ ఎర్రర్ అంటే when the transactions are not recorded in accordance with accounting principles. That means accounting principles are violated. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో కాకపోతే అంటే అకౌంటింగ్ సూత్రాలకు విరుద్ధంగా తప్పులు జరిగితే వాటిని మనం ప్రిన్సిపల్ ఎర్రర్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ గా చూపడం, లేదా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూపడం, లేదా ఎక్స్పెన్సెస్ ని అసెట్ గా తీసుకోవడం, లేదా ఇన్కమ్ వచ్చేసి లైబిలిటీగా తీసుకోవడం, లేదా రెవెన్యూ రిసీట్ వచ్చేసి
క్యాపిటల్ రిసీట్ గా తీసుకోవడం, లేదా క్యాపిటల్ రిసీట్ వచ్చేసి రెవెన్యూ రిసీట్ గా తీసుకోవడం. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రిన్సిపల్ ఎర్రర్స్. సో ఒక్కసారి చూడండి, ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గా తీసుకోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ పర్చేజ్డ్. ద జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ ఈస్ ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఒక అకౌంటెంట్ గా రూల్స్ తెలియకపోవడం వల్ల ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయకుండా పర్చేజెస్ అకౌంట్ డెబిట్ చేశాడు. అంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ రాశారు. అంటే అసెట్ గా తీసుకోవాల్సిన దాన్ని ఎక్స్పెన్స్ గా తీసుకున్నాడు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ గా మార్చడం. ఇది అకౌంటెంట్ మిస్టేక్ ఎందుకు చేశాడంటే, పాపం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ రూల్స్ తెలియకపోవడం వల్ల పొరపాటు జరిగింది. కాబట్టి ఇలాంటి ఎర్రర్స్ ఏమని పిలుస్తామంటే ప్రిన్సిపల్ ఎర్రర్ అని. తర్వాత క్లరికల్ ఎర్రర్స్ అంటే ద ఎర్రర్స్ విచ్ ఆర్ కమిటెడ్ బై అవర్ అకౌంటింగ్ స్టాఫ్ వైల్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో దాన్ని వచ్చేసి మనం క్లరికల్ ఎర్రర్స్ అని. ఈ క్లరికల్ ఎర్రర్స్ మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేద్దామని చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్. ఒమిషన్ అంటే ట్రాన్సాక్షన్ బుక్స్ లో రాయకుండా వదిలివేయడం. ఈ ఒమిషన్ 2 రకాలుగా తీసుకుంటాం. మళ్ళీ వచ్చేసి కంప్లీట్ ఒమిషన్, పార్షియల్ ఒమిషన్. సో కంప్లీట్ ఒమిషన్ అంటే ఒక జర్నల్ ఎంట్రీని అసలు జర్నల్లో పూర్తిగా రాయకుండా వదిలివేయడం. రెండోది లెడ్జర్ లో తీసుకున్నట్లయితే 2 అకౌంట్లో రాయకుండా వదిలివేయడం. దాన్ని ఏమని పిలుస్తామంటే కంప్లీట్ ఒమిషన్ అంటామండి. నెక్స్ట్ పార్షియల్ ఒమిషన్ అంటే, ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి లెడ్జర్ లో 2 అకౌంట్స్ ఉంటాయి ప్రతి జర్నల్ ఎంట్రీకి. ఒక అకౌంట్ లో రాశాడు, ఒక అకౌంట్ లో రాయడం మర్చిపోయాడు. ఇలా ఒమిట్ అయితే దాన్ని పార్షియల్ ఒమిషన్ అంటామండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎర్రర్స్ ఆఫ్ కమిషన్. ఇక్కడ ట్రాన్సాక్షన్ రాస్తాడు, తప్పుగా రాస్తాడండి. ఇందాక వచ్చేసి ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ లో ట్రాన్సాక్షన్ రాయడం లేదు, అయితే కంప్లీట్ ఆర్ పార్షియలీ. కానీ ఇక్కడ మాత్రం ట్రాన్సాక్షన్ రాస్తాడు, తప్పుగా రాస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ అకౌంట్ డెబిట్ 10,000 పడాల్సింది పొరపాటుగా 1,000 గా రాశాడు, లేదా 1 lakh గా రాశాడు. ఈ ఎర్రర్స్ ఏమని పిలుస్తామంటే ఎర్రర్స్ ఆఫ్ కమిషన్. ఇందాక రాయకపోవడం వల్ల తప్పు జరిగింది, ఇక్కడ రాశాడు, తప్పుగా రాయడం వల్ల వచ్చేసి మిస్టేక్ జరిగింది. నెక్స్ట్ కాంపన్సేటింగ్ ఎర్రర్. సో కాంపన్సేటింగ్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎర్రర్ విచ్ కాంపన్సేట్ విత్ అనదర్. సో ఒక తప్పు జరిగింది, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక తప్పు చేస్తే దాన్ని కాంపన్సేటింగ్ ఎర్రర్ అని పిలుస్తున్నాం. సో ద డీటెయిల్డ్ సబ్జెక్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో దీని గురించి మాట్లాడదాం. ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్ అండి. తర్వాత థియరీ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ అలాంగ్ విత్ ద రూల్స్ అన్నారు. సో మనకి అకౌంట్స్ క్లాసిఫికేషన్ ఆల్రెడీ మీకు తెలుసు. పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ లో మీకు నేమ్ ఆఫ్ ది పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఉంటారు. రియల్ అకౌంట్ లో అసెట్స్ ఉంటాయి. నామినల్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉంటాయి, ఆల్రెడీ తెలుసు. దీని రూల్స్ కూడా ప్రతి స్టూడెంట్ కి తెలిసి ఉంటుంది. పర్సనల్ అకౌంట్ రూల్స్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అండ్ నామినల్ అకౌంట్స్ వచ్చేసి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇది కూడా వెరీ సింపుల్ గా ఇచ్చేసాడు. సెక్షన్ G లో బుక్ కీపింగ్. So bookkeeping is nothing but it is an art of recording the transactions in journal and in ledger. So దీన్ని ఏమని పిలుస్తాం, బుక్ కీపింగ్ అంటే ట్రాన్సాక్షన్స్ ని జర్నల్ లోను లెడ్జర్ లో రాయడాన్ని ఏమని పిలుస్తామంటే బుక్ కీపింగ్ అని. రాయడంతో పాటు మనం రిజల్ట్స్ కూడా కనుక్కుంటే దాన్ని వచ్చేసి మనం అకౌంటింగ్ అన్నాం. సో అకౌంటింగ్ అడగలేదు, బుక్ కీపింగ్ అడిగాడు. సో బుక్ కీపింగ్ ఇస్ నథింగ్ బట్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద జర్నల్ అండ్ ఇన్ లెడ్జర్, known as bookkeeping. Next, bad debts. So bad debts means the amount which is irrecoverable from debtors, and that means we are not in a position to collect the amount from debtors. Such amount is to be taken as bad debt only. Next, contra entry. So contra entry అనగానే మనకి 3 columns cash book లో కనిపిస్తుంది. So the entry or the transactions which is recorded on both the sides of the cash book. సో క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ 2 వైపులా రాసే ఎంట్రీస్ ఏమని పిలుస్తామంటే కాంట్రా ఎంట్రీ అని. సో 2 వైపులు మనం డినోట్ చేసి రాస్తున్నాం కాబట్టి దీన్ని L/F కాలంలో C తో డినోట్ చేస్తాం. కేవలం 4 సందర్భాల్లో కాంట్రా వస్తుంది. ఒకటి వచ్చేసి మనకు వెన్ కరెంట్ అకౌంట్ ఈజ్ ఓపెన్ విత్ ద బ్యాంక్. నెక్స్ట్ వన్ వెన్ క్యాష్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్. నెక్స్ట్ వన్ వెన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. అండ్ లాస్ట్ వన్ ఏ చెక్ డిపాజిటెడ్ టుడే విచ్ వాజ్ రిసీవ్డ్ ఇన్ ఎర్లియర్. ఈ 4 సందర్భాల్లో మనకి కాంట్రా ఎంట్రీ వస్తుంది. తర్వాత డ్రాయింగ్స్ అడిగాడు. సో డ్రాయింగ్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ గూడ్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్ విత్డ్రాన్ బై ద ప్రొప్రైటర్ ఫ్రమ్ ద బిజినెస్ ఈజ్ నోన్ యాజ్ డ్రాయింగ్స్. నెక్స్ట్ అడిగింది వచ్చేసి రెవెన్యూ ఇన్కమ్. రెవెన్యూ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ రిసీట్. సో రెవెన్యూ రిసీట్ మీన్స్ ద రిసీట్స్ విచ్ ఆర్ ఆఫ్ రికరింగ్ ఇన్ నేచర్. అంటే
రెగ్యులర్ గా అమౌంట్ మనకు వస్తూ ఉంటే వాటిని ఏమని పిలుస్తామంటే రెవెన్యూ రిసీట్స్ అంటాం. సో ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ కనిపించే సేల్స్ అది రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఆ సేల్స్ మనకు వచ్చేసి రెవెన్యూ రిసీట్ గాను. నెక్స్ట్ P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ మనకి రెగ్యులర్ గా వస్తున్నాయి కాబట్టి దానికి ఒక పేరు పెట్టాం. దాన్ని మనం వచ్చేసి రెవెన్యూ రిసీట్ గా ట్రీట్ చేయబోతున్నాం. సో ఇది ఈ రోజు జరిగిన జూనియర్ ఇంటర్ కామర్స్ పేపర్ రివ్యూ. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అకౌంట్స్ లో వచ్చేసి అందరికి ఆ 50 అవుట్ ఆఫ్ వచ్చేస్తాయండి. సో నెక్స్ట్ మనకి కామర్స్ పేపర్ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. సో ఈ పేపర్ లో ఒక యావరేజ్ గా ప్రిపేర్ అయిన కూడా 99 మార్క్స్ స్కోర్ చేయడం వచ్చేసి చాలా ఈజీ అండి. ఓకే, నెక్స్ట్ ఇది జూనియర్ ఇంటర్. నెక్స్ట్ ఎల్లుండి జరగబోయే సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా మన క్వశ్చన్ పేపర్ ని రివ్యూ చేద్దాం. సో టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.